పోండ్రా. మీ గుడిసెలు తగలబెట్టారు, మీ భూములను లాక్కోవాలని చూస్తున్నారు. ఇంత అన్యాయాన్ని చూసి వాళ్ళకి ఎదురు నిలబడి పోరాటం మానేసి భయంతో అలా ఆగిపోయారేంటి? మీ రక్తంలో కొంచెం కూడా ధైర్యం లేదా? ఒక చీమని ఇబ్బంది పెట్టినా కూడా దానికున్న శక్తితో కనీసం కరుస్తుంది. మీరందరూ మనుషులు, ఎదిరించగలిగే సత్తా లేదా? ఇలా అన్నిటినీ భరిస్తూ పోతూ ఉంటే మీరు తీసుకునే ఊపిరికి కూడా పన్ను కట్టే రోజొస్తుంది. ఎవ్వరూ ఎదురు తిరగనంత వరకు మిమ్మల్ని కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు. ఇప్పుడు మీకు పోగొట్టుకునే దానికి ఏముంది? మీ ప్రాణాలు మాత్రమే ఉన్నాయి. అదే మీ ఆయుధంగా పోరాడండి. మీ భూమి, మీ కష్టం మీకే సొంతం. ఓడిపోతే మీ తర్వాతి తరానికి మీ పోరాటం ఒక స్ఫూర్తి అవుతుంది. కనీసం వాళ్ళైనా తలెత్తుకొని తిరుగుతారు. అయ్యో, మాకిలా చెప్పేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారయ్యా. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరేది చెబితే అదే చేస్తావయ్యా. అందరూ రండి, వెళ్ళి నిలదీద్దాం. పదండయ్యా. రండి. మల్లికార్జున, మల్లికార్జున, డేయ్, బయటికి రా మల్లికార్జున. నాన్న, ఏం కావాలి? ఈ అమాయక ప్రజల నుంచి తీసుకున్న పత్రాలన్నీ తిరిగిచ్చేసాయి, లేదో మా అందరినీ నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాన్న చూసారా వీళ్ళకి ఎంత పొగరో? జై, ఎక్కడ్రా మన వాళ్ళు? తన్ని తరిమేమని చెప్పరా. రేయ్ రండ్రా, రేయ్ వీళ్ళని తన్ని తరమేంట్రా. ఆగండి, ఆగండి, వెనక్కి వెళ్ళండి. మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచటం నాకు ముఖ్యం. కొట్టదు, కొట్టదు. అయ్యో, కొట్టదు. జై, పోతరా. పదండి నాన్న. వల్లి, ఈ ప్రపంచమే అడ్డుపడినా నువ్వే నా భార్యవి. దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇప్పుడు కూడా నిన్నిక్కడి నుంచి తీసుకుపోగలను. కానీ రాజా ఒక పిరికివాడు, ధైర్యం లేక అమ్మాయిని తీసుకుని పారిపోయాడు అని ఊరు మాట్లాడుకుంటుంది. సింహద్వారం నుండి వచ్చి అందరి ముందు నిన్ను తీసుకెళ్తాను. రండి. ఇది చట్ట సలహా కేంద్రం. ఇంక పోరాటం ఇక్కడి నుంచి జరుగుతుంది.
మీకు చట్టానికి సంబంధించి ఏ అనుమానం వచ్చినా ఏ సహాయం కావాలన్నా ఈయన చేస్తారు. మల్లికార్జున లాంటి వాళ్ళ ఆటలు పూర్తిగా కట్టిపడేయాలంటే చట్టం మీకు ఎలాంటి హక్కులని ఇచ్చింది అని మీరందరూ తెలుసుకోవాలి. మల్లికార్జున మీ హక్కులను ఎలా కాలరాస్తూ తన సొమ్ము చేసుకుంటున్నాడు అని మీరందరూ తెలుసుకోవాలి. మీ హక్కులు మీరు తెలుసుకున్న రోజు మిమ్మల్ని ఎవ్వరూ కట్టుదిట్టం చేయలేరు. ధైర్యంగా వచ్చి మీ సమస్యలను చెప్పండి. ఖాళీ కాగితాల్లో వేలుముద్ర వేసి 1000 రూపాయలు డబ్బులు తీసుకున్నాను. ఆ పత్రాల్లో ఏవేవో రాసి మొత్తం భూమంతా రాయించేసుకున్నారు. దానివల్ల వ్యవసాయం చేయలేకపోతున్నామయ్యా. అయ్యా, భూమి పత్రాలు ఇచ్చి 1000 రూపాయలు తీసుకున్నాను. వడ్డీ మీద వడ్డీ కడుతూ పోతున్నానయ్యా. ఇంకా వడ్డీ రాలేదు, అసలు రాలేదని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నారయ్యా. పత్రాలు కూడా ఇవ్వట్లేదయ్యా. పత్రాలు ఇచ్చి 1000 రూపాయలు డబ్బులు తీసుకున్నానయ్యా. అసలుకు మించి వడ్డీనే కట్టామయ్యా. ఇంకా అసలు రాలేదు, వడ్డీ సరిపోలేదు అని అడుగుతూనే ఉన్నారయ్యా. మేమేం చేయలేకపోతున్నామయ్యా. మీరు నిరభ్యంతరంగా వెళ్ళి వ్యవసాయం చేయండి. కోర్టులో పిటిషన్ వేద్దాం. అలా ఎవరి భూముల్ని కట్టుదిట్టం చెయ్యకూడదు. ఇది పెద్ద నేరం. వాళ్ళకు వ్యతిరేకంగానే తీర్పు వస్తుంది. సరే, ఇక మీరందరూ బయలుదేరండి. చాలా సంతోషం. చాలా సంతోషం. మేము వెళ్ళొస్తామయ్యా. రాజా, రావల్లి, ఇంట్లో నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా? లేదు, కానీ నాకు తొందరలోనే పెళ్లి చేసేయాలని ఆలోచిస్తున్నారు. నన్ను దాటి నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో రాని చూసుకుందాం. అవును, నేను చేసే ప్రతి విషయము నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉందే. అందులో నీకేమీ ఇబ్బంది అనిపించట్లేదా? అదేంటి? మీరు ఏం చేసినా అందులో మంచి ఉంటుందని నేను నమ్ముతున్నాను. సరే వల్లి, నువ్వు బయలుదేరు. ఇంట్లో నీకోసం చూస్తూ ఉంటారు. ఏయ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏంటి మగాడవని పొగరా? చెయ్యి ఎత్తుతున్నావు? ఏది కొట్టు చూద్దాం. అన్నా, కొట్టన్నా. ఏయ్, ఏంటే నువ్వు మీ అన్న మాటకే ఎదురు మాట్లాడుతున్నావు? మరేంటమ్మా, వీళ్ళు కొడుతూనే ఉంటారు, మనం పడుతూనే ఉండాలా? నేను రాజా దగ్గరికే వెళ్ళొస్తున్నా. ప్రాణం పోయినా నేను ఆయన్నే చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, వదిలేరా నాన్న, దీన్ని రేయ్, చెయ్యి కిందకి దించరా. నాన్నా, రాజా చాలా మంచివాడు నాన్నా. అర్థమైందమ్మా. నాకున్న ఒకే ఒక్క కూతురువి నువ్వు. నీ సంతోషమే నాకు కావాలమ్మా.